మన దేశంలో ఉన్న పురాతన ఆలయాల్లో కొన్ని గుప్త నిధులకు నిలయమైతే మరికొన్ని ఖగోళ శాస్త్ర ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే సాంకేతిక నిర్మాణాలుగా ప్రసిద్ధిగాంచాయి. అలాంటి వాటిలో ఒకటి గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఉన్న మొఢేరా సూర్య దేవాలయం. ఓవైపు అద్భుత శిల్పకళా సంపద, మరోవైపు భూకంపాలను కూడా తట్టుకోగలిగే ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ఖగోళ రేఖాగణిత సాంకేతిక విజ్ఞానం. అందుకే ఈ సూర్య దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా చేర్చారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1026లో 1వ భీమ్దేవ్ చక్రవర్తి నిర్మించాడు. సోలంకి వంశస్థులు సూర్య భక్తులు. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే మెట్ల వరుసలతో ఉన్న సూర్యకుండ అనే కొలను కనిపిస్తుంది. దీనికి నలువైపులా మొత్తం 108 ఆలయాలుంటాయి. ఈ 108 సంఖ్యకు ఓ ప్రత్యేకత ఉంది. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు 12 రాసుల్లో ప్రయాణిస్తాడు. సౌర కుటుంబంలో మొత్తం 9 గ్రహాలుంటాయి. ఆ 9ని 12తో గుణిస్తే 108 వస్తుంది. సూర్యుడి వ్యాసం భూమి కన్నా 108 రెట్లు ఎక్కువ. అందుకే సూర్యకుండ చుట్టూ 108 ఆలయాలు నిర్మించి ఉంటాయి. సూర్యకుండ్ని దాటి సభామండపంలోకి వెళితే అక్కడ 52 రాతి స్తంభాలుంటాయి. ఇవి ఏడాదిలో వచ్చే 52 వారాలను సూచిస్తాయి. సూర్య కొలమానం నుంచి రామాయణ మహాభారత కథల వరకు ఎన్నో శిల్పాలు ఈ స్తంభాలపై దర్శనమిస్తాయి. ఈ మండపం మొత్తం దాని ముందున్న సూర్యకుండ్లో ప్రతిబింబిస్తుంది. సభామండపం తర్వాత గూఢమండపం, గర్భగుడి ఉంటాయి. ఈ ఆలయ క్రింది భాగం తిరగేసిన కమలంలా కనిపిస్తుంది. ఆ కమలం రేఖల మీద 365 ఏనుగులుంటాయి. ఇవి ఏడాదిలో 365 రోజులను సూచిస్తాయి. దీన్ని గజపీఠిక అంటారు. ఇక ఆలయ గోడ మీద ఏడాదిలో 12 నెలలను సూచించేలా 12 సూర్యుడి శిల్పాలుంటాయి. ఇంత అద్భుతమైన సూర్య దేవాలయంలో విగ్రహం ఉండదు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి విగ్రహాన్ని తీసుకువెళ్లాడట. అయితే మరో కథలో మాత్రం విగ్రహాన్ని ఎవరూ ఎత్తుకెళ్లకుండా బ్రాహ్మణులే దాన్ని దాచారని కూడా ఓ కథనం ఉంది. కానీ విగ్రహం ఏమైందనే దానికి మాత్రం ఇప్పటికీ సరైన ఆధారం లేదు. ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత భూకంపాలను తట్టుకోవడం. 2001లో మొఢేరాలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం దాటికి 1970లో ఆలయ పునరుద్ధరణలో భాగంగా నిర్మించినవి ధ్వంసమైనప్పటికీ ఈ ఆలయ నిర్మాణంలో పురాతన నిర్మాణాలు మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఆలయ నిర్మాణంలో గోధుమ రంగులో ఉండే ఇసుక రాయిని ఉపయోగించారు. రాళ్లను వరుసగా పేర్చారు, కానీ మధ్యలో మట్టి, సున్నం, సిమెంట్ వంటివి వాడలేదు. 10 అడుగులకు పైగా పునాదులు వేసి రాళ్లనే దూలాలుగా, స్తంభాలుగా, మూర్తులుగా మలచారు. సూర్యుడు భూమధ్య రేఖ దగ్గర ఉన్నప్పుడు భూమి మీద అన్ని ప్రాంతాల్లోనూ రాత్రి పగలు సమానంగా ఉంటాయి. దీన్నే సోలార్ ఈక్వినాక్స్ లేదా విషువత్ అంటారు. ఇలా ఏడాదికి 2 సార్లు మాత్రమే జరుగుతుంది. ఆ రోజుల్లో సూర్యుడి తొలి కిరణాలు గర్భగుడిలోని విగ్రహం మీద పడేలా నిర్మించారు. అప్పట్లోనే ఖచ్చితంగా లెక్కించి తొలి కిరణాలు పడేలా కట్టడం ఆసామాషీ విషయం కాదు. ఇక ప్రతి సంవత్సరం జూన్ 20 లేదా 21న మధ్యాహ్న సమయంలో ఈ ఆలయంలో ఎలాంటి నీడ కనిపించదు. ఇక ఈ ఆలయాన్ని 23.6 డిగ్రీల అక్షాంశం మీద కర్కట రేఖ సమీపంలో నిర్మించారు. అందుకే ఆ రోజున ఆలయంలో మనిషి, వస్తువు దేనికి నీడ కనిపించదు. దీన్నే సోలార్ సాలస్టర్ అంటారు. ఇక ఈ ఆలయ ప్రవేశ ద్వారానికి మధ్యలోని రాయి మీద కంపాస్ పెట్టినప్పుడు ఎలాంటి డెసిమల్ ఎర్రర్ లేకుండా తూర్పు, పడమర దిక్కులను ఖచ్చితంగా సూచిస్తుంది. ఇక ఇన్ని అద్భుతాలను తనలో ఇముడ్చుకున్న ఈ సూర్య దేవాలయాన్ని 2014లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు.